చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రాజబాబు హీరోతో సమానంగా డిమాండ్ చేశాడు. పిచ్చోడి పెళ్ళి కేఎస్ రెడ్డి గారని డాన్స్ మాస్టర్ ఉన్నాడు, ఆయన డైరెక్ట్ చేశాడు. ఓకే. అన్నయ్య విజయ నిర్మల గారు కాంబినేషన్. అప్పటికి అన్నయ్య ₹1,00,000 డిమాండ్ చేస్తున్నాడు ఒక సినిమాకా. మరి డాన్స్ మాస్టర్ డైరెక్ట్ అయ్యాడు, ఓన్ బ్యానర్. ఆయన బాగా ఒరే బాబు బాగా ఇద్దరు ఫ్రెండ్స్, ఒరే ఫ్రెండ్స్. 1,00,000 చేసిన 1,01 అన్నాడు. అంటే ఈ లెక్కన అన్నయ్య సంవత్సరానికి 10-12 సినిమాలు చేస్తారుగా. అవేంటంటే పీక్లో 1,00,000 అన్ని పిక్చర్లు అవి కావు అంతకాలం. అప్పుడు కృష్ణ గారికి 20 హీరో, అన్నయ్యకి 20, రామారావుకి 35-40. అప్పుడు 35,000 అంటే ఏంటి పెద్ద విషయం. నీకు 52,000 అంటే ఇప్పుడు ఇల్లు, అప్పుడు ఇల్లు 30,000 అంటే ఇల్లు, అప్పుడు గొప్ప విషయం కదా. ఇంకొకటి అన్నయ్య కాంబినేషన్ లేకుండా సినిమా ఉండదు. లేదు, ఎందుకంటే ఇప్పుడు అన్నయ్య ఎలా వచ్చిందంటే రమాప్రభ గారు, రేలంగి గారు, గిరిజి గారు, కరుణా గారు, గీతాంజలి, రాజబాబు, రమాప్రభ. తర్వాత లేదు, ఆ కాంబినేషన్ లేదు, అంకరాల. ఇంకోటి ఇంకోటి ఏంటంటే అన్నయ్య, రమాప్రభ, కృష్ణ గారు పొద్దున్న రాత్రి 2 గంటలకు వచ్చి మళ్ళీ పాచిమొహం కడుక్కొని స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగా ఒక ఏడాది పొడుగున. విజయలలిత గారు కూడా అంతే. ఆవిడ అప్పుడు మంచి ఇది పీక్, ఓన్లీ స్నానం చేయడానికి వచ్చేవారు. విజయలలిత గారు అంటే మన విజయశాంతి గారు వాళ్ళ పిన్ని గారు. ఇంకోటి మా అన్నయ్య వాడు, అమ్మలు నీ మెల్ల తాలికట్ట, జీవితం ఎక్కువ లేదు దాంతోనే గడుపుతున్నా, అందరూ రమాప్రభే నా పిల్లం అనుకుంటారే. ఓ మాట అడిగా, నేను అన్నయ్యని అడిగా, బిగ్ ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. అందరికీ ఏంటి, ఆడియన్స్కి ఇన్ని పిక్చర్లు చేసినప్పుడు, ఇన్ని సాంగులు, ఇన్ని సినిమాలు చేసినప్పుడు ఏమనుకుంటారు, రమాప్రభుకి, రాజబాబుకి ఏమైనా బ్యాడ్ ఉందా అనుకున్నాను. మా అన్నయ్యని అడిగా, నాకు నా చెల్లాయిలకి నాకు సంబంధం ఉందో అది రమాప్రభుకి నాకు, అది బ్యాడ్ లేదు తెలుసా. అందుకనే నేను రమాప్రభుని నేను ఇండస్ట్రీకి వెళ్ళా, అక్క అని పిలిచేవాడిని తెలుసా. ఇప్పటికీ అక్క అని పిలుస్తా. జనం అనుకోవచ్చు పబ్లిక్ ఏముంది, నిజంగా ఒక ఫస్ట్ నైట్ సీన్ చేస్తున్నారు హీరోయిన్లు, జనం ఏమనుకుంటారు, లక్కీరో హీరో హీరోయిన్ కాకుండా అనుకుంటారు. ఆ షాట్ చేసేది ఒక టెన్షన్ ఆర్టిస్ట్కి ఎలా ఉంటుంది, అవును, అలాగే జనం అనుకోవచ్చు. కానీ రమాప్రభుకి, రాజబాబుకి ఇది. నేను కొన్నాళ్ళు తోటలో పిక్చర్ చేశాను, నేను రమాప్రభ కాంబినేషన్. అది ఎవరు, తెలంగాణ మన సార్జీశ్వరుడు ప్రసాద్ గారు ఉండేవారు ప్రొడ్యూసర్స్, బివి ప్రసాద్ డైరెక్టర్. ఆ తోటలో ఉన్న మా ఇద్దరు కాంబినేషను ఎలా చూస్తారు, ఇప్పుడు దాకా అన్నయ్యతో చేసింది కాంబినేషన్ ఎలాగా అన్న చూస్తారు. నువ్వు మీ అన్నయ్య ఉన్నప్పుడే వచ్చేకనుక చూస్తారు అన్నారు. చేసిన చెప్పలేదు, అక్క అక్క అని పిలిచేవాడిని కదా. కొన్ని సీన్లు చేసాం, సాంగ్ కూడా తీశారు మా మీద. అట్లీస్ట్ ఆ సాంగ్ అయినా ఎక్కువ చెబుతుందని సాంగ్ కట్ చేశారు. ఆ సాంగ్ ఆ పిక్చర్లో నేను రమాప్రభు కాంబినేషన్. ఎలాగంటే ఇప్పుడు తర్వాత మన రాజబాబుతో అయిపోయాక ఇంకో బ్రహ్మానందంతో కానీ, ఇంకో వేలుతో కానీ, ఇంకో వీరభద్రతో కానీ, ఇంకో బాబు మోహన్తో కానీ చేస్తే చూడలేరు. ఏంటంటే ఫిక్స్ అయిపోయారు. ఇందాక నువ్వు చెప్పాక రేలంగి గారు, గిరిజ, గీతాంజలి గారు, పద్మనాభం గారు, రాజబాబు, రమాప్రభ, మళ్ళీ శ్రీలక్ష్మి, సుత్తి వీరభద్ర, వాళ్ళ కాంబినేషన్. అదేంటంటే కొన్నాళ్ళే తర్వాత ఒకరోజు మా అన్నయ్య పోయాక రమాప్రభ, అక్క ఎలా ఉన్నా ఒరే మీరు నాకు వెంటనే రాజబాబు పోయిన వెంటనే చెప్పలేదురా, ఎందుకు చెప్పలేదురా అని పెద్ద గొడవ పెట్టింది. ఆ అడవిలో ఎక్కడ ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి, సారీ అన్న. ఆమె ఏమని తెలుసా, మీ అన్నయ్య చచ్చిపోవడం కాదురా, నన్ను కూడా చంపేసి వెళ్ళిపోయాడురా అని ఏడ్చింది. అంతే, ఇంకంతే, ఇంకెవరి పక్కన చూడలేరు కదా. మేకప్ మ్యాన్ అన్నయ్య, మేకప్ మ్యాన్ కృష్ణుడు ఉండేవాడు, అన్నయ్య శ్రీవారిపు అతనే. తర్వాత నూతన ప్రసాద్ అన్నయ్య మేకప్ మ్యాన్ పెట్టుకున్నాడు. ఒక 2 రోజులు మేకప్ వెళ్ళాడు, నేను చేయలేను సార్ మీకు
నేను చేయలేను సార్, రాజబాబు గారు చేశాక మీకు చేయలేకపోతున్నాను సార్, ఏమనుకోకండి అని మానేశాడు. తర్వాత మేకప్ చేయలే ఆవిడకి. ఓకే, కానీ రమాప్రభ గారికి కూడా కొన్ని ఆఫర్లు తగ్గినాయా? అంటే కాంబినేషన్ అలాంటిది కదా, అంతే కదా. మీకు ఇప్పుడు పూర్వం ఏంటి ఆ జోడి అంతే, రామలింగ గారు మామగారు బాబా తండ్రి అయి ఉండాలి. రామలింగ గారు రాజబాబు రమాప్రభ కాంబినేషను ఎలా ఉండేది. నిండు మనుషులు షూటింగు, జగన్నాథరావు అని ప్రొడ్యూసర్, ఎస్విఎస్ దాని మీద. రామారావుకి ఎన్ని గెటప్లు ఉన్నాయి, రాజబాబు నీకు అన్ని గెటప్లు. ఓకే, త్రూఅవుట్ వేషం. రామారావు హీరో ఏంటి పూర్వం ఓ 4 రోజులు ఇస్తే చాలు, ఆ కమెడియన్ హీరో హీరోయిన్ సాంగ్స్ మిగతా అన్నీ ఉంటాయి కదా, లవ్ సీన్స్ అన్నీ. ఆ పిక్చర్లో ఏంటంటే రామారావు ఎన్ని సీన్లు ఉంటారో అన్ని సీన్లో ఉంటాడు. రామారావు ఎన్ని గెటప్లు, రాజబాబుకి అన్ని గెటప్లు. ఆయన వెళ్ళి అడిగాడు అన్నయ్య. రామారావు ఏం చేశారు, ఓకే మేము ఇస్తాం, ముందర రాజబాబు గారు కాంబినేషన్ కదా, ఆయన ముందర ఆయన కాల్ షీట్ తీసుకురండి, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేస్తాను. ఎందుకంటే అన్నయ్య ఎక్కువ పిక్చర్లు, ఒక ఫ్లోర్లో రామారావు, ఓ ఫ్లోర్లో నాగేశ్వరరావు, ఓ ఫ్లోర్ సోము, ఇంకో ఫ్లోర్లో కృష్ణ, అక్కడో గంట ఇక్కడో గంట అలా చేసి వచ్చేవాడు. బట్ అన్నయ్య బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే వల్ల ఇది అతి తొందరలోనే చిట్టుబాబుకి కూడా మంచి రోల్స్ వస్తున్నాయి అసలు. పోనీలే ఇంకోటి, కానీ ఎక్కడ నాకు డూప్లికేట్ అనుకుంటారేమో, ఇద్దరు ఒకేలాగా ఉంటాం స్క్రీన్ మీద. రోషన్, నువ్వు నా తమ్ముళ్ళ చెప్తున్నా, నాకు సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టం లేదు. నేను ఇక్కడ పియూసీ న్యూ సైన్స్ కాలేజ్ చదివా, నైట్ కాలేజ్, బీకామ్ భద్రకా ఈవినింగ్ కాలేజ్, 3 years బెస్ట్ కమెడియన్, గోల్డ్ మెడలిస్ట్ 3 yearsకి నాకు. అప్పుడు శిశింద్రి చిట్టుబాబు అని ఓ పిక్చర్ తీద్దామని తమ్మారెడ్డి కృష్ణ గారు నాటికి చూసి సెలెక్ట్ చేశాడు. ఓకే, నేను చేయని సినిమాలు అన్న, మా అన్నయ్యతో చెప్పించాడు, సరే అన్న. అది మళ్ళీ ఏంటంటే ఒక ఏజ్ ఎక్కువ అవుతుందేమో, నాకు కొంచెం పెద్దాన్ని అవుతాడేమో అని చిన్నాడు పెట్టి తీశారు. అయిపోయింది. నేను ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంటే ఇక్కడ సర్దేశ్వరిలో పల్లెటూరు బావ అని పిక్చర్కి వచ్చారు నాగేశ్వరరావు గారు, అన్నయ్య, రమాప్రభ, రేలం గారు, నాగేశ్వరరావు, మంజులు గారు అనుకుంటా, మంజులు గారు, లక్ష్మి గారు, వీళ్ళందరూ షూటింగ్ అవుతారు. మా అన్నయ్య మరి మద్రాసు షూటింగ్ అప్పుడే మా అమ్మ నాన్న రాలే. ఇంకా నేను వెళ్తా కదా షూటింగ్కి వెళ్ళా, మాట చూసి వచ్చేసా. సడన్గా మొన్నాడు నన్ను రమణమని మా బావకు ఫోన్ చేశాడు, చిట్టుబాబు పంపిణీ. ఈ రమాప్రభకి ఓ తమ్ముడు వేషం వచ్చింది, రమాప్రభ తమ్ముడు. నాకు అన్నయ్య ఏమవుతాడు, బాగా. సరే ఇలా వేషం ఉంది, ఇలా నేను చేయను అన్నయ్య, చెయ్యి సరదాగా అన్నాడు. అది రిక్షావాడు వేషం. సికింద్రాబాద్ ప్రేరీ గ్రౌండ్లో మా ఫ్రెండ్స్ని పెట్టుకుని రిక్షా ప్రాక్టీస్ చేశా. ఆ వేషం వేసా. ఆ వేషం వేసాక అందులో రేలం గారు, నాకేంటంటే రేలం గారితో ఒక్క డైలాగ్ చెప్తే నేను కమెడీనే ఉంటా, లేకపోతే అవును అనుకున్నా. సెంటిమెంట్లు నాకు ఎక్కువ. అలాంటి నీ వేషం అయిపోయింది చిట్టుబాబు ఉన్నారు 2 రోజులు అయ్యాక. అప్పుడు కొత్త పిచ్చాడు పొద్దుగారు అన్నట్టు మేకప్ తీయకుండా ఇలా కూర్చున్నా భోజనం చేసి. అసలు ఈ రిక్షా వాడే కదా ప్లేడర్ దగ్గరికి రేలం గారి దగ్గర తీసుకురావాలి, రాజబాబుని రమాప్రభని. చిట్టుబాబుని మేకప్ తీసేయమన్నానే అన్నాడు. తీయలేదు బాబాయ్ అన్న. అప్పుడు రవణని కోడేడు, అది తీయలేదన్నాడు. వీళ్ళిద్దరిని రేలం గారి దగ్గర తీసుకెళ్ళడం, డైలాగ్ చెప్పడం అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.